సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా కలకలం రేపింది. విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సక్సెస్ స్కూల్ని ముట్టడించడానికి వచ్చిన హిందూ సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హోంవర్క్ ఇచ్చిన టీచర్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెబుతోంది. స్కూల్లో మతపరమైన బోధనలు చేయబోమని స్కూల్ మేనేజ్మెంట్ అంటోంది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్కి అధికారులు వచ్చారు. ఈ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిమ్స్ విద్యార్థులున్నారని, హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ముట్టడించడానికి కొంతమంది హిందూవాదులు వచ్చి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలిసిన విజువల్స్ మనం చూడొచ్చు. కూడా ఉదయం నుండి కూడా ఒకరి తర్వాత ఒకరు ముట్టడించడానికి ఇది ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళని అయితే అరెస్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో పాటు మరికొంతమంది ఇక్కడికి ముట్టడించడానికి, అంటే ఈ స్కూల్లో జరిగిన ఘటనకు సంబంధించిన ఖురాన్ మా పిల్లల కాదు భయ, వాళ్ళకి చెప్పుకోవాలి. లా ఆఫ్ ఈక్వాలిటీ స్టూడెంట్స్ ఉంది, స్టూడెంట్స్ కి చెప్పుకోవాలి. వాళ్ళ టీచర్లు కాదు. మత ప్రచారం చేసుకుంటారు పిల్లల పైన, ఇది ప్రస్తుతం హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ స్కూల్కు సంబంధించిన దాంట్లో ఈ ఏదైతే కల్మా చదవమని చెప్పి పిల్లలకు చెప్పారో దానిపైన ప్రధానంగా వివాదం అయితే కొనసాగుతుంది. ఒకవైపు స్కూల్ దగ్గరికి వరుసగా ఉదయం నుండి కూడా నినాదాలు చేస్తూ ఇక్కడ ముట్టడించడానికి వస్తున్నారు స్కూల్కి సంబంధించిన వైఖరికి సంబంధించి. మరొక వైపు విద్యాశాఖ అధికారులు అయితే లోపల ఉన్నారు. మేనేజ్మెంట్తో పాటు స్కూల్ టీచర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్న పరిస్థితి సైదాబాద్లో కొనసాగుతుంది. కెమెరా ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా కలకలం రేపింది. విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సక్సెస్ స్కూల్ని ముట్టడించడానికి వచ్చిన హిందూ సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హోంవర్క్ ఇచ్చిన టీచర్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెబుతోంది. స్కూల్లో మతపరమైన బోధనలు చేయబోమని స్కూల్ మేనేజ్మెంట్ అంటోంది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్కి అధికారులు వచ్చారు. ఈ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిమ్స్ విద్యార్థులున్నారని, హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి. వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేట. హైదరాబాద్లో హిందూ మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ చీఫ్ రామచందర్. టీచర్ని సస్పెండ్ చేస్తే సరిపోదు, స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుందని హైదరాబాద్లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి
సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కల్మా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో బిజినరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడము, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మత మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి తెలంగాణలోని కొన్ని పాఠశాలల్లో హిందూ విద్యార్థులను టార్గెట్ చేసి చిన్నపిల్లల్ని ఇస్లాం వైపు మళ్లించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పాత బస్తీలోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ కల్మా ఘటనపై స్పందించిన ఆయన ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ కాలనీస్ కానీ బస్తీలు కానీ ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక్క లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకొని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతున్నారు. ఇట్లాంటి టీచర్స్కి కానీ ఇట్లాంటి మేనేజ్మెంట్ అధికారులు